హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ తెలుగు డిఫెన్స్ ఫోరం టీడీఎఫ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్లో మీకు భారతదేశం మరియు ప్రపంచంలో జరిగిన రక్షణ వ్యవహారాల గురించి మీకు నేను చెబుతాను. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దామా? ఈ నెల 23న ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్లో 79,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు మంజూరు దొరికింది. ఆ ఆయుధాలు వచ్చేసి మొదట S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం అదనంగా ఎయిర్-టు-ఎయిర్ మిసైల్స్ కొనబోతున్నారు. ఆపరేషన్ సింధూర్లో S-400 కీలకమైన పాత్ర పోషించింది. S-400 మిసైల్స్ రేంజ్ వచ్చేసి 400 కిలోమీటర్లు, 240 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లుగా ఉన్నాయి. భారత్ 5 స్క్వాడ్రన్లు ఆర్డర్ చేసింది. ఇందులో 3 స్క్వాడ్రన్లను రష్యా డెలివరీ చేసింది. ఇంకా 2 స్క్వాడ్రన్లు రావాల్సి ఉంది. తర్వాత వచ్చేసి నేవీ కోసం ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాగ్స్ LPDస్ని ప్రొక్యూర్ చేయాలని అనుకుంటున్నారు. వీటి విలువ 33,000 కోట్లుగా ఉండవచ్చు. వీటిని ఉపయోగించి ట్యాంక్స్, ఆర్మర్డ్ వెహికల్స్, ఇన్ఫెంట్రీని శత్రు భూమిపైకి సముద్ర మార్గం ద్వారా తరలించవచ్చు. తర్వాత వచ్చేసి నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, నమీస్ వెపన్ సిస్టమ్ మరియు జావ్లిన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ని ప్రొక్యూర్ చేయాలని అనుకుంటున్నారు. మొత్తం 2,400 నాగ్ మిసైల్స్ని కొనాలని భావిస్తున్నారు. తర్వాత వచ్చేసి సైన్యం కోసం హై మొబిలిటీ వెహికల్స్ కొనాలని భావిస్తున్నారు. ఉదాహరణకు కళ్యాణి M4, మహీంద్రా ఆర్మాడో, టాటా QRFE అలా ఉండవచ్చు. తర్వాత వచ్చేసి ఆర్మీ కోసం స్వామ్ డ్రోన్స్ ప్రొక్యూర్ చేయాలని భావిస్తున్నారు. వీటి రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. మనం ఆపరేషన్ సింధూర్లో చూసాం ఎలా అయితే ఇజ్రాయలీ హెరో డ్రోన్స్ లాహోర్లోని చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన HQ-9ని ధ్వంసం చేశాయి. ఈ సంఘటనను బట్టి స్వామ్ డ్రోన్స్ యుద్ధంలో ఒక గొప్ప గేమ్ చేంజర్ లాగా మారుతాయి. తర్వాత వచ్చేసి నేవీ కోసం 30mm నేవల్ సర్ఫేస్ గన్స్. ఈ గన్స్ని ఉపయోగించి శత్రువుల యొక్క నౌకలను, ఎయిర్క్రాఫ్ట్స్ను లేదా వారి మిసైల్స్పై దాడి చేయవచ్చు. తర్వాత వచ్చేసి నేవీ కోసం అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పెడోస్ కొంటున్నారు. తర్వాత వచ్చేసి త్రివిధ దళాల కోసం ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సర్చ్ అండ్ ట్రాక్ సిస్టమ్స్ని కొంటున్నారు. వీటిని ఉపయోగించి శత్రువు యొక్క బంకర్స్ని, మిసైల్స్ని, ఎయిర్క్రాఫ్ట్స్ని, వారి యొక్క షిప్స్ని మరియు వారి దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ విషయాల్ని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కంటెంట్ నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతగానో అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ జై హింద్.